అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము విడుదల. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 111వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో సర్వాధికారము కలిగిన గొప్ప దేవుడు, ఆ మహా గణుడైనటువంటి ఆ విమోచకుడు, ప్రాణనాథుడైనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, విమోచన కలగాలి అంటే మరి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి దేహంలో నుంచి మరి రక్తాన్ని, ఆ రక్తము విమోచన కలుగు చేసే రక్తముగా ఉంది. ఆయన తన ప్రజలకు, ఆయన జనులకు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు ఆయనే. విమోచకుడు ఆయనే, విడిపించేవాడు ఆయనే, విడుదల చేసేవాడు ఆయనే. ఆయన అందరి ఎడల, తన ప్రజల ఎడల, ఆయన తన ప్రజల ఎడల విమోచనము కలుగు చేయవాడు, విమోచించే దేవుడు. అందును బట్టి మనము స్తుతించాలి. అంతేకాదు కానీ తన నిబంధన నిత్యము ఉండ నిర్ణయించువాడు కాబట్టి ఆయన మనము స్తుతించాలి. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. అందును బట్టి మనము స్తుతించాలి. ఒకటి, ఆయన తన ప్రజలకు విమోచనం కలుగు చేయవాడు. అంతేకాదు ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము ఉన్నతమైనటువంటి నామం, ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామం, ఆయన నామము ఘనమైనటువంటి నామము, ఆయన నామము ఎంతో గొప్ప నామం, అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామం. అట్టి నామము కలిగినటువంటి ఆయన ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. తన ప్రజలను, తన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకు విమోచన కలుగు చేయవాడు ఆయనే. ఏ రక్తము కూడా మరి శుద్ధి చేయదు, ఏ రక్తము కూడా మరి విమోచన లేదు. కానీ ఏ మనుషుడు కూడా ఒక మనుషుడికి విడుదల, విమోచన ఇచ్చేవాడు లేడు. కానీ అయితే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? యేసయ్య. ఆయన తన ప్రజల నిమిత్తం విమోచన, తన ప్రజల నిమిత్తము రక్తం చిందించాడు, తన ప్రజల నిమిత్తము సిలువ వేయబడ్డాడు, తన ప్రజల నిమిత్తము ఆయన ఎంతగానో మరి హేళన చేయబడ్డాడు, ఆయన ప్రజల నిమిత్తం ఆయన నలగకొట్టబడ్డాడు, ఆయన ప్రజల నిమిత్తం ఆయన ఎంతగానో ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన ప్రజల నిమిత్తమై ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ప్రజల నిమిత్తము ఆయన ఎంతగానో మరి ఆయన అందరినీ బాగు చేసినవాడు. ఆ వ్యాధి బాధలతో ఉన్నవన్నీ బాగు చేశాడు. ఆయన ప్రజలు ఎలాగుండాలంటే పరిశుద్ధమైన వారుగా ఉండాలని, ఆయన నామము పూజింపదగిన నామము కాబట్టి ఆయన స్తుతించాలని, కనపరచాలని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు.
తన నిబంధన ఆయన నిత్యముగా ఉండనిచ్చేవాడు అని చెప్పి చూస్తున్నాం. అంతేకాదు ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. యెహోవా వెలుపలలో నీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడవు అని చెప్పి చూస్తున్నాం. ఆయన 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 ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడైనటువంటి ఆయన్ను ఉదయకాల వేళలో మనం ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 78వ కీర్తన 35వ వచనం చదువు. 35వ వచనం. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేది. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈయన ఎవరంటే మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకునేది అని చెప్పి చూస్తున్నారు. అందుని బట్టి ఎంతగానో మనం స్తుతించాలి. దేవుడు తనకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడైన దేవుడని, తమ ప్రజలకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తుంటాం. ఆయన నామం పరిశుద్ధమైన నామమని తెలుసుకొని ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనంలో మనకు గమనించినట్లయితే 2వ వచనంలో నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి చూస్తుంటాను. అవును, ఐగుప్తునే అరణ్యంలో నుంచి, దాసుల గృహమైన ఐగుప్తునే అరణ్యంలో నుండి వెలుపలికి రప్పించిన వంటి గొప్పది. అందును బట్టి ఆయన ఎంతగానో మనం స్తుతించవలసిన వారం కాదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అని చెప్పి చూస్తాం. వాటికి సాగిలపడకూడదు అని చెప్పేసి చూస్తాం. ఆయనే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, తన ప్రజలకు విమోచనము కలుగు చేసిన దేవుడు. అందును బట్టి స్తుతించాలి. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది కాబట్టి అందును బట్టి మనం స్తుతించాలి. అంతేకాదు మహోన్నతుడైన దేవునికి తన విమోచకుడిని వారు జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించినట్లుగా కీర్తనలో 78వ కీర్తన మనం చూస్తాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 2వ వచనంలో దాసుల గృహమైన ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించినటువంటి ఆయన నిజమైనటువంటి దేవుడు. అందును బట్టి ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుని కృపా మహైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్పి చూస్తాం. ఆ కృపా మహైశ్వర్యమును బట్టి కృప కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణటువంటి ఆయన, కృపా సమృద్ధి కలిగినటువంటి ఆయన, కృపా నిధి అయినటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడు, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన నిన్ను నన్ను చూసి ఆయన ప్రేమించాడు. తన ప్రజలకు విమోచన, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే విమోచన కాదు, కానీ నీకు నా పట్ల కూడా విమోచించినటువంటి దేవుడు, విమోచించినటువంటి విమోచకుడు ఆయన విడుదల చేశాడు. ఆ ఐగుప్తునే ఆ యొక్క దాస గృహము నుండి విడిపించినటువంటి గొప్పది. అందును బట్టి ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉంటుంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. కాబట్టి ఉదయకాల వేళలో ఆ గొప్ప దేవుణ్ణి, తన ప్రజలకు విమోచన కలుగు చేసిన దేవుణ్ణి, విడుదల చేసినటువంటి దేవుణ్ణి మాత్రమే కాదు, కానీ ఆ యొక్క పరిశుద్ధమైన నామము పూజింపదగిన నామము కాబట్టి, మహోన్నతమైనటువంటి దేవుడు కాబట్టి ఆ ప్రియుని యందు మనము నిలకడగా ఉండి ఆ ప్రియుని యొక్క రక్తమును మన ప్రతి పాపమును కడిగి మన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేసి ఆయన సన్నిధిలో స్తుతించి గణపరిచే బిడ్డలుగా మనం చేశాడు. ఆయన మరణించాడు,
సమాధి చేయబడ్డాడు. మరలా మూడవ దినం మృత్యుంజొల్లేసి తల్లి కూడా పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అట్టి దేవుని ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, నేను తప్ప వేరే దేవుడు లేడు. మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవ ఈ ఉదయకాల వేళలో మా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.